ప్రాపర్టీ రిఫండ్ మేళా విశాఖపట్నం సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 45 కేసులు డిటెక్ట్ చేసి 1,02,00,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి బాధితులందరికీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయం వచ్చేసి పోయిన 20 నెలలు చూస్తే మ్యాక్సిమం ప్రాపర్టీ అఫెన్స్ జరిగినాయి ఒక నెలలో 130. అండ్ జనవరి 2026 చూస్తే లాస్ట్ 20 monthsలో మినిమం నంబర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఓన్లీ 69, అంటే ఆల్మోస్ట్ 50% రిడక్షన్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్. అది చాలా హర్షణీయం. మన విశాఖపట్నం సిటీ క్రైమ్ వింగ్, మన డీసీబీ క్రైమ్స్ మేడం, ఏసీబీ క్రైమ్స్, ఇన్స్పెక్టర్ క్రైమ్స్, సబ్ ఇన్స్పెక్టర్ క్రైమ్స్, ఏఎస్ఐ క్రైమ్స్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరూ కలిసి పగలు రాత్రి ఒకవైపు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మరోవైపు గస్తీ, ఫుడ్ పెట్రోలింగ్, 2-wheeler పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్ మరియు డ్రోన్ ద్వారా సర్వేలెన్స్, సీసీటీవీ లేని చోట సీసీటీవీ పెట్టించడం, లైట్స్ పెట్టించడం, అలా పథకం ప్రకారం క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇది సాధ్యమైంది. అందుకే నేను విశాఖపట్నం సిటీ క్రైమ్ వింగ్కి అభినందనలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా మంచి డిటెక్షన్స్ జరిగాయి. మొన్న ఆరిలోవాలో ఒక మర్డర్ ఫర్ గెయిన్, అక్కడ ముద్దాయి వారణాసి, ఢిల్లీ ఎక్కడి పాడిపోయినా మన వాళ్ళు పోయి పట్టుకొని రావడం, మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, మరియు రీసెంట్గా కొన్ని గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ జరిగితే 100% అన్ని గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఛేదించడం, ముద్దాయిని అరెస్ట్ చేయడం, మొత్తం స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేయడం, ఇవన్నీ చేస్తున్నాము. మీ ద్వారా ప్రజలకు కూడా మరొకసారి కోరుకుంటున్నాం, మీ ఏరియాలో లైట్స్ పెట్టించడం, సీసీటీవీస్ పెట్టించడం, సీసీటీవీతో నైట్ విజన్ డివైస్ పెట్టించడం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చేటట్టు చూడడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి సీసీటీవీ వచ్చేటట్టు చూడడం. ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయడం. ఈ కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా ప్రాపర్టీ అఫెన్స్ సంఖ్య తగ్గిపోతుంది. మీరు అందరూ పోలీసు వాళ్ళకు ఈ విషయంలో సహకరిస్తారని నేను ఆశిస్తున్నాం. విశాఖ ప్రజలు ఏ చిన్న వస్తువు పోయినా వెంటనే పోలీసులు స్పందించి రికవరీ చేసి మాకు అందిస్తున్నారు. మర్డర్ విషయాల్లో కూడా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని వెంటనే పట్టుకొని మాకు న్యాయం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ పోలీసులు పనిచేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? పోయిన 20 నెలలో మేము రాష్ట్రంలో హైయెస్ట్ సంఖ్య 14,000 సీసీటీవీస్ ఏర్పాటు చేశాము. లాస్ట్ ఒక మంత్లో 120 సీసీటీవీస్ ఏర్పాటు చేశాము. మన ఉద్దేశం మన దేశంలో 100% సీసీటీవీ కూడిన నగరంగా విశాఖపట్నం రావాలి. ఎవరైనా ఇక్కడ నేరం చేయాలంటే భయపడాలి, వెంటనే దొరికిపోతారని ఆ భయం రావాలి. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించాలి. మీకు ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే మాకు తెలియజేయాలని మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 అని కూడా ప్రజలందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిజిటల్ అరెస్ట్ కేసు విషయంలో నిన్న 6గురిని సైబర్ వింగ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ స్కామ్ మన అందరికీ తెలుసు. మన గౌరవనీయుల ప్రధాని గారి మాటలు కూడా మనం విన్నాము. అరెస్ట్ అంటే ఫిజికల్ అరెస్టే చట్టం ప్రకారం సాధ్యం. డిజిటల్ అరెస్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ కొందరు మోసగాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారండి. మొన్న కూడా ఒక సీనియర్ సిటిజన్ కపుల్
మొత్తం పెన్షన్ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఆ మోసగాడి అకౌంట్కి పెడుతూ ఉంటే మాకు బ్యాంక్ నుండి కాల్ వస్తే వెంటనే మా పోలీసు వాళ్ళు వెళ్ళి మొత్తం 50 లక్షల అమౌంట్ కాపాడి ఆ కపుల్ని డిజిటల్ అరెస్ట్ స్కామ్ నుండి సేవ్ చేశారండి. మేము పబ్లిక్కి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మేము సిబిఐ నుండి, కస్టమ్స్ నుండి, ఐటీ డిపార్ట్మెంట్ నుండి, ఢిల్లీ పోలీస్ నుండి, ముంబై పోలీస్ నుండి మాట్లాడుతున్నామని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్తే దయచేసి నమ్మకండి. వెంటనే నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. నిన్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లో 6 మందిని అరెస్ట్ చేశాము. ఇంకా చాలామంది మా రాడార్లో ఉన్నారండి. వాళ్ళను కూడా 1 by 1 అరెస్ట్ చేసి త్వరలో ఒక కార్యక్రమం పెట్టి కోట్ల రూపాయలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ బాధితులు అందరికీ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.